నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఒక కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ తీర్పు రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చకు దారితీస్తుందో ఒకసారి చూద్దాం. హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో 2016లో రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి లక్ష్మయ్యపై SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది. సొసైటీ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారనే ఆరోపణలు వారిపై ఉన్నాయి. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి 2020లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం గత నెల 20వ తేదీన వాదనలు ముగిశాయి. ఈ రోజు హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. తీర్పులో ఏముందంటే, ఘటన జరిగిన సమయంలో రేవంత్ రెడ్డి అక్కడ లేరని స్పష్టం చేసింది. ఫిర్యాదుదారు చేసిన ఆరోపణలకు సరైన సాక్ష్యాధారాలు లేవని హైకోర్టు పేర్కొంది. దీంతో రేవంత్ రెడ్డికి ఈ కేసులో ఊరట లభించింది. ఈ తీర్పుతో ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టినట్టేనా, లేదా కొత్త వివాదాలకు తెరలేస్తోందా? వేచి చూడాలి. మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం వీటీవీ పొలిటికల్ చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.